అంటే పార్టీ పడి పడక మంచి చేసినా చెడు చేసినా విమర్శించుతారు అనుకో. గుట్టలకు తోవ ఉందా ఒకప్పుడు? ఉందా? లేదు కదా. కరెంటు వెళ్తురు ఏందో వాళ్ళకి తెలియదు గిరిజనులకు. అటువంటి లోపలికి అడవులలో పోయి అలా రోడ్డు చక్కగా వేపించారు, చక్కగా కరెంటు పెట్టించాడు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో పవన్ కళ్యాణ్ పరిపాలన ఎలా ఉంది, దాని గురించి మీ ఒపీనియన్ ఏంటి? ఆయన పరిపాలన అందరు బాగుందని ఆయన కవార్డులు సేవార్డులు కూడా ఇచ్చారు. ఆయన పరిపాలన బాగలేంది ప్రజలు ఊకుంటారా? అందులో ఆంధ్ర ప్రజలు ఊకుంటారా? ఎవ్వరు ఊకోరు. ఇంత మంచిగా చేసినా ఎన్నో విమర్శలు ఆయన మీద. అంటే పార్టీ పడి పడక మంచి చేసినా చెడు చేసినా విమర్శించుతారు అనుకో. అయినా కానీ ఇలా పవన్ కళ్యాణ్ చేయబట్టి మీ గిరిజనులు చాలా వెనకబడి ఉన్న ఊర్లు ఉన్నాయా? ఆ గుట్టాలు, అవి గుట్టాలకు తోవ ఉందా ఒకప్పుడు? ఉందా? లేదు కదా. కరెంటు వెళ్తురు ఏందో వాళ్ళకి తెలియదు గిరిజనులకు. అటువంటి లోపలికి అడవులలో పోయి అలా రోడ్డు చక్కగా వేపించారు, చక్కగా కరెంటు పెట్టించాడు. అటు బాగా చేస్తారు. అంటే లోకల్లో చేయకపోయినా గిరిజనులకు బాగా చేస్తాడు. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు చూడండి. ఇప్పుడు జగన్ ప్రభుత్వం ఉందనుకో, మరి అప్పుడు ఎందుకు చేయలే? వాళ్ళు కూడా ఓట్లు వేసిండ్రు కదా. జగన్ అంటే ఎవరికి కోపం కాదు, ఎవరికైనా పేదవాళ్ళకే చేయాలి. ఉన్నవాడికి ఎందుకు చేసేది? ఎక్కడి నుంచో నడిచి వచ్చి అడవిలకి బుట్టలు నెత్తిన ఎత్తుకొని వచ్చి కింద కింద అమ్ముకొని పోవాలి వాళ్ళకు. మళ్ళీ పొద్దుగూకితే ఆడ చీకటి, ఏ పాములు వస్తాయి? అడవిలో ఇల్లు ఊరు కదా, ఇవన్నీ అడవిలో కట్టుకున్నాయే కదా. అటువంటిది ఇలా చూడిపో పవన్ కళ్యాణ్ ఎంత చక్కగా తీర్చిదిద్దాడు. ఆయన సొంతం పైసలు కూడా పెట్టి. ఫెయిల్ అవుతారని వాళ్ళొక్కళ్ళ ప్రజలు అనాలి కదా. ఇప్పుడు కొన్ని ఊర్లలో చేసుకుంటూ వచ్చిండు, వాళ్ళందరూ కూడా అనాలి కదా, ఈ పవన్ కళ్యాణ్ మాకేం చేయలేదని ప్రజలు అనాలి. పడని పార్టీ ఊళ్ళలో ఎంత మంచిగా పనిచేసినా అంటాడు. ఇప్పుడు అదే జగన్ ఉన్నప్పుడు మరి అదే వేరే ఊర్లలో కరెంట్ లేని ఊర్లు ఉన్నాయి, రోడ్లు లేని ఊర్లు ఉన్నాయి, వాటర్ లేని ఊర్లు ఉన్నాయి. మళ్ళీ ఆయన ఎందుకు చెప్పలేదు? చెప్పవచ్చు కదా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ పోయినాకనే కదా ఊర్లన్నీ చేసుకుంటూ ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తుండే కదా. ఆయన ఎన్ని సంవత్సరాలు ఆయనకి? ఇప్పుడు 2 కదా. మరి 2 ఏళ్ళలోనే అంత చేసుకుంటూ వచ్చింది. ఇంకా ముందు ఉన్నాయిగా పిల్లలకు కానీ ఏ సాయం కానీ ప్రతిది కానీ పవన్ కళ్యాణ్ ఎక్కడ చేయకుంటుందో మీరు చూపియండి మీ ఆంధ్ర వాళ్ళే. కానీ పవన్ కళ్యాణ్ కి సీఎం అయ్యే ఉద్దేశం లేదని చెప్పి విమర్శలు చేస్తారు. చంద్రబాబుకి ఊడిగం చేస్తారని అంటారు. దాని మీద మీ అట్లానే ఎందుకు అనుకోవాలా? ఇప్పుడు ఎవడు తలరాత వారే. చంద్రబాబు నాయుడు కాకున్నా కానీ రేపు ఈయన పరిపాలన మంచుకుంటే కావచ్చు, లేకపోతే ఆయనకు అది ముఖ్యమంత్రి కావాలని ఈయనకుంటే కాలేరా? అంటే సొంతంగా నిలవలే, కూటమి తప్పును వచ్చిన అలా కాదు. కూటమి తరఫున ఏదైనా ఆయన సొంతంగా నేను ఇన్ని సీట్లు తెచ్చుకుంటా అన్నాడు, అన్ని సీట్లు తెచ్చుకొని వచ్చిండు. ఆయనదేందో ఆయన చేసుకుంటాడు. అంతేగాని జగనే కానీ ఎవరే కానీ విమర్శించడానికి అక్కడ ఏం లేదు.